పుల్లగా, కారంగా చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా? కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులోకి శనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే శనగ్గింజలు 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కలోకి ఒక ప్లేట్‌లో తీసి పెట్టేసి, ఈ కడాయిలోకి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు, ఇంకా తెల్లగడ్డ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసి చింతపండు వాటర్ సెపరేట్ చేసేయాలి. చింతపండు గుజ్జు గట్టిగా అయిపోయిన తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీర కూడా చల్లుకొని బాగా మిక్స్ చేసుకునేసి గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇందులోకి తర్వాత వైట్ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉద్దిపప్పు, శనగపప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసి దించుకునేయాలి. అంతే అయిపోయింది. టేస్టీ చింతపండు పులిహోర. మీకు ఇంకా డీటెయిల్‌గా వీడియో కావాలంటే కింద మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా చెక్‌ఔట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.